హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థలను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను తూట్లు పొడుస్తుందా ఇప్పటి ప్రభుత్వం అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఇక గ్రామ వాలంటీర్లు అనే వాళ్ళు చరిత్రలో మిగలబోతున్నారా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు టీడీపీ మంత్రి గారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో వినండి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సచివాలయం స్టాఫ్ తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మొన్న మంత్రివర్గ సమావేశం, కేబినెట్ మీటింగ్ లో కూడా వాలంటీర్ల గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. సచివాలయ వ్యవస్థనే వెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ చేస్తా అంటున్నారు. ఇక్కడ నేను ఈ విషయాన్ని ట్విట్టర్లో, అంటే ఎక్స్ అంటారు కదా ఇప్పుడు, దాంట్లో పోస్ట్ చేసినప్పుడు కూడా మన వాళ్ళు కూడా చాలా మంది అన్న అసలు దానివల్ల ఉపయోగమే లేదన్న, దానివల్ల మన పార్టీ నిర్వీర్యమైంది, అసలు వాలంటీర్లు వద్దు, తెలుగుదేశం వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, సచివాలయం వ్యవస్థ వాళ్ళు ఏం పని చేయలేదు, వాళ్ళకు పనులు కల్పిస్తున్నారు, మంచిదే కదా అది అంటున్నారు. ఇక్కడ పాయింట్ వచ్చేసి వ్యవస్థ ఎలా పనిచేసింది, వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందా, అవన్నీ ఒకసారి పక్కన పెడదాం. అవి పనిచేసేది లేనిది అన్నది దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. కానీ ఎలక్షన్స్కు ముందు వాలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుంది. నేను 10,000 రూపాయలు ఒక్కొక్క వాలంటీర్లకి ఇస్తాను, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళదు, నేను భరోసా ఇస్తున్నా అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మాట తప్పుతున్నాడు? నా పాయింట్ అది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని అంటే ఈ మాట చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు అనాల్సింది. ఎందుకు నేను వాలంటీర్ని అలాగే పెడతాన్నారు, పోనీ సచివాలయ వ్యవస్థకి ఏం పని లేదంటే చంద్రబాబు నాయుడు అలాగే చెప్పాల్సింది. సచివాలయ వ్యవస్థకు అక్కడ ఉన్న సిబ్బందికి ఏం పని లేదు కాబట్టి వాళ్ళ చేత మేము పెన్షన్లు ఇప్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు ఎందుకు అనలేదు? మాట మార్చడం దేనికి? నా పాయింట్ అది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థతో మేము ఇప్పుడు ఇప్పిస్తామని చెప్పేసి కొలుసు పార్సారి గారు అంటున్నారే, అదే మాట ఎలక్షన్స్ ముందు చంద్రబాబు ఎందుకని లేదు? 2 చేతులు ఇట్లని వాలంటీర్లకు 10,000 ఇస్తాం, వాళ్ళందరూ ఉంటారు, ఎవరిని ఉద్యోగాల్లోంచి పీకేయము అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట మార్చడం? చంద్రబాబు నాయుడు గారికి మాట మార్చడంలో ఆయన PhD చేశారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా విత్ ఇన్ 20 days 22 days ఇప్పటికి ఎన్నికల కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం కొలువుదీరి 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే మాట మార్చారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్తాను చూడండి. సచివాలయాలకే సూపర్ 6 అమలు బాధ్యత అప్పగింత. ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి అమరావతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో ఇప్పటికే 10 నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ 6 పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితో పాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకు అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు సచివాలయ సిబ్బందికి స్ట్రిక్ట్ గా ఏం చెప్తారు? ఆర్డర్స్ వస్తాయి, మొత్తం ఫిల్టర్ చేసి పడేయండి, ఎక్కువ మందిని యాక్సెప్ట్ చేయకండి అని చెప్పేసి బయటకు వచ్చి ఏమంటారంటే సచివాలయ వ్యవస్థ ఏం చెప్తే మేము వాళ్ళకే ఇచ్చాము, మేము అందరికీ ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు గమనించండి, అంటే సామాన్యులకే చెప్తున్నాను, గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ రావు, కొందరికి మాత్రమే వస్తాయి. ఎందుకంటే సచివాలయ సిబ్బంది చెప్పారు, వాళ్ళకి ఇవ్వమని వాళ్ళకే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే అమ్మక వందనం కూడా అందరికీ రాదు. అమ్మక వందనం వచ్చేది కూడా కొందరికే ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఇచ్చేటట్లు ఉంటే ఎందుకు సంతకం పెట్టలేరు? జూలై 1 నుంచి ఎందుకు ఇవ్వలేరు అమ్మక వందనం కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ? ఎందుకు దాన్ని పేచి పెడుతున్నారు? ఇప్పుడు అవన్నీ కూడా రావు. నిరుద్యోగ భృతి అన్నారు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే మొత్తం ఫిల్టర్ చేసేసి వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు, వీళ్ళు అసలు చదువుకోలేదు అది అని చెప్పేసి 90% మందిని ఫిల్టర్ చేసి 10% మందికి ఇస్తారు. నైపుణ్య గణన అని చెప్పి అవి ఇవని మాట్లాడి చాలా మందికి స్కిల్స్ లేవు కాబట్టి వాళ్ళను నిరుద్యోగుల కింద కన్సిడర్ చేయము. లాస్ట్కి ఏమంటారంటే ఒక 50,000 మంది 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం, చూసారా ఇచ్చామంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే 1,26,000 ఉద్యోగాలు భర్తీ చేశారు సచివాలయం. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఉద్యోగస్తులకు మేలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అది అంటారు.
దాని గురించి ఇంకో వీడియోలో కూలంకుషంగా చర్చిద్దాము. కానీ ఇంకొక ఆసక్తికరమైన ఫోటో కూడా చూశానండి. అంటే ఈనాడు పేపర్ క్లిప్పింగ్ మీకు కూడా చూపిస్తాను. ఇది ఈనాడిది. కడుపు మాడుస్తున్నారు సార్, ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని. తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎదుట విలపించింది. 26వ తేదీ వచ్చిన న్యూస్ అది. ఆ న్యూస్ ఎక్కడొచ్చిందంటే ఈనాడు పేపర్లో. నాసిరకం ఫుడ్ అంట. ఇంకొక వీడియో అయితే పిల్లలు ప్లేట్లు పట్టుకొని మాకు ఫుడ్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. అది ఎక్కడ అంటే పిరిడి జిల్లా పరిషత్ హై స్కూల్, విజయనగరం డిస్ట్రిక్ట్, బొబ్బిలి మండల్, ఆంధ్రప్రదేశ్. వాళ్ళు మాకు మధ్యాహ్న భోజనం లేదు అని చెప్పేసి లేదని ఖాళీ ప్లేట్లు చూపిస్తూ భోజనం పెట్టండి అని చెప్పేసి దీనంగా అడుగుతున్న పరిస్థితి. ఆ వీడియో నేను చూపించలేను నేను, ఎందుకంటే చిన్నపిల్లల వీడియో ఇట్లా చూపిస్తే మన యూట్యూబ్ లేదా యాక్సెప్ట్ చేయము అది ఇది అంటారు. సో అది పరిస్థితి అండి. సరిగా భోజనాలు పెట్టట్లేదు, 3 గ్యాస్ సిలిండర్లు ఇంకా ఇవ్వలేదు. అలాగే మనకు సూపర్ 6లో చెప్పిన విధంగా అమ్మకు వందనం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదు. వాలంటీర్లకు 10,000 ఇస్తా ఉన్నారు, అసలు వాలంటీర్ల ఊసే లేదు. ఇంటికి వచ్చే రేషన్ కూడా అది కూడా ఆపేస్తున్నారంట. ఇంటికి కూడా రేషన్ రాదు. ఇంతకు ముందులాగా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి. అండ్ ఇంకా ఎంతమందికి వస్తాయన్నది వెయిట్ చూద్దాం, ఎప్పుడు వస్తాయన్నది కూడా వెయిట్ చేద్దాం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా, ఎందుకంటే అధ్యయనం చేయడానికి టైం పడుతుందన్నా, జూన్ 1వ తేదీ 2024కి బ్యాక్ డేట్ చేసి జూన్ 1వ తేదీ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నది పూర్తి కాలం 5 ఏళ్ళు అధికారంలో ఉండేలాగా తీర్పిచ్చారు ప్రజలు. మరి ఏవైనా పథకాలు అమలు చేస్తే పూర్తి కాలం 5 ఏళ్ళకి అమలు చేయాలి కదా. సరే, అధ్యయనం చేయడానికి టైం పట్టొచ్చు, బట్ జూన్ 4, 2024 నుంచి బ్యాక్ డేట్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ జూన్కి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారనుకోండి. ఆ 3 సిలిండర్లతో పాటు గత సంవత్సరం 3 సిలిండర్లు ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలి. పోనీ ఈ సిలిండర్లు ఇవ్వలేకపోతే ఒక సిలిండర్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,200 రూపాయల సిలిండర్, 3,600 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లోకి వేయాలి. మీరు గత సంవత్సరం నుంచి సిలిండర్లు కొంటున్నారు, కానీ మేము అప్పుడు అధ్యయనం చేస్తూ టైం డిలే చేశాం కదా, ఆ 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బు కూడా వేస్తామని చెప్పేసి ఒక్కొక్క మహిళకి 1,200 సిలిండర్లు అయితే 3,600 ఇవ్వాలి. 2 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటే 7,200 ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్లకు మ్యాండేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేతులు ఇట్లా అని మరీ చెప్పాడు, ఇవన్నీ ఇస్తా ఉన్నామని, తీసుకోండి అనేట్లు. ఇంకా వద్దులేని, ఇంకా వేరే రకంగా అభివర్ణించొద్దు. ఇచ్చేంత వరకు చూద్దాం. ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.